పాలు పొందుట కొరకై దేవుని వాక్యంలో నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదు. ప్రభు సాయం కోసం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. మా మధ్యలో ఉంచిన బలను బట్టి స్తోత్రాలు. యోగ్యంగా పాలు పంచుకోవడానికి కృప చూయించండి తండ్రి. నీ వాక్యం దగ్గరకు వచ్చి యథార్థంగా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మేము మా ప్రాణాత్మ దేహములను మీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని వచ్చే విశ్వాసం దయచేయండి తండ్రి. మాలో ప్రతి ఒక్కరి మీద మీ దయగల ఆత్మ ఉంచండి. నిద్రమత్తు భారాలు తొలగించండి. వాక్యం మీదే ప్రజలమైన మేమందరం మీ వారము. ఈ నిష్ప్రయోజక దాసుని కరుణించు. నిశ్చయంగా నీ ప్రజల పాదధూళితో సమానుడు నన్ను ఒప్పుకుంటున్నాను తండ్రి. కనికరించి నీ కృపించే అభిషేకం ఇవ్వు ప్రభువా తండ్రి. మీ ఆత్మచేత నింపి బలపరచండి. ఎక్కడ సమయం వ్యర్థం కాకుండా నష్టపోకుండా సహాయం చేయండి. సత్యమునకు విరుద్ధంగా బోధించకుండా నన్ను ఆపుమని ప్రార్థన చేస్తున్నాను. శత్రు కార్యాలు, మనుషుల మాయోపాయాలన్నిటినీ తండ్రి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజలమైన మేము నీ మెల్లని స్వరం విని మేము సరిచేయబడి చక్కబెట్టబడి మేము నూతనంగా తండ్రి నీలో ప్రభు సమకూర్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకుంటూ వచ్చిన ఈ లేఖన భాగాల్లో 2 భాగాల్లో మనము 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 26 నుంచి 31 వరకు మనం చూస్తూ వచ్చాం. మన మధ్యలో ఉంచబడిన ఈ బల్ల అది మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది? కాలాలు 3: భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే బాగుంది. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 కాలాల దగ్గరకు వచ్చినప్పుడు బల్ల మనకేం చూపిస్తుంది? మొదటిగా ఆ బల్ల ప్రభు యొక్క శరీరాన్ని, మన కొరకై నలగగొట్టబడిన ఆ శరీరాన్ని చూపిస్తుంది. ఆ పాత్ర ప్రభు యొక్క రక్తాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఈ భాగాలను మనం చూసినప్పుడు ఈ బల్ల దగ్గరకు మనం వచ్చి ఇది ఎందుకోసము అని పాస్ట్ టెన్స్ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే, నువ్వు పాపివయ్యా, నీ పాప క్షమాపణ కోసం నేను క్రయం చెల్లించాను, తత్ఫలితంగా నీవు రక్షించబడ్డావు అని. ఇది ప్రజెంట్ టెన్స్, అంటే ప్రస్తుతం. ఈ బల్ల దగ్గరకు వచ్చి ఈరోజు ఇది నాకేంటి అని అంటే ప్రభు చెప్తాడు, నువ్వు రక్షించబడి సంఘములో అంగంగా చేయబడ్డావు,
కాబట్టి నాలో నీకున్న పాలిభాగత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది అంట. పాలిభాగత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భవిష్యత్తు దగ్గరికి వెళ్తే భవిష్యత్తులోనికి బల్ల ఏం చూపిస్తుంది అంటే, ఇందాక మనం చదువుకున్నాం, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు. కాబట్టి ఏ ప్రభు అయితే పాప విమోచకుడో, ఏ ప్రభు అయితే మనను పాలిభాగస్తులుగా చేసుకున్నాడో ఆ ప్రభు రానయ్యున్నాడు అని ఈ బల్ల చూపిస్తుంది. కాబట్టి ప్రస్తుతము, గతము, భవిష్యత్తు దగ్గరికి ఈ బల్లను మనం చూస్తాం. కాబట్టి మన మధ్యలో ఉంచబట్టని కారణం ఏంటి? బల్ల మన మధ్యలో ఉంచబట్టని కారణం ఏంటి? ఏదో ఒక మూలను పెట్టవచ్చుగా. కారణం ఏంటి? ఇది మన అందరికీ అని జ్ఞాపకం చేస్తుంది. అయితే దీనిలో ఈ బల్ల ప్రభు శరీరం, ప్రభు రక్తం నీకు సమీపంగానే ఉంది. కానీ నీవు ఇంకనూ ఆయనను అంగీకరించకపోతే నువ్వు దానికి చెందినవాడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, నీకు నీవే అపాత్రునిగా ఎంచుకుంటున్నావు. నీకైతే దగ్గరలోనే ఉంది. ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు సోదరుడా, సోదరి? నీ సమీపమునకు వచ్చిన ఈ యేసును హృదయంలో చేర్చుకో. అపోస్తల కార్యంలో రాయబడింది, నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారు అని రాయబడింది. నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారు విశ్వసించారు. రోజు బల్ల నీకు సమీపంలో ఉంది. ఇంకా అది నీకు కాదు అనుకుంటున్నావు. కారణం ఏంటంటే ఆయన ఇంకా సొంత రక్షకునిగా స్వీకరించలేదు. చాలు. ఇప్పుడు ఈ బల్లలో మనము పాలు పొందాలి అంటే పరీక్షించుకోవటము అవసరం. ఏమవసరము? పరీక్షించుకోవటం అవసరం. మరి పరీక్షించుకోవాలన్నప్పుడు మనకి ఏం కావాలి? దేవుని వాక్యము అద్దము వంటిదే రాయబడింది బైబిల్. వాక్యం ఎట్లాంటిదంట? అద్దం వంటిది. ఈ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? నా ముఖం ఎలాంటిదో, నా స్వరూపం ఏంటో, నాకు ఎక్కడ మచ్చలు ఉన్నాయో ఏంటన్నీ చూపించింది. అయితే అర్థం చేయలేనిది ఏంటంటే నువ్వు ఎలాగుండావో చూపించింది, కానీ అర్థం ఏం చేయలేదు. నీ మరకలు తుడిసేయలేదు, ఇంకేది చేయలేదు. అర్థం నీ ప్రతిబింబాన్ని మాత్రమే చూపించగలిగింది. కానీ తుడుచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తుడుచుకుందామా, తుడుచుకోలేదా, అది మన మీదే ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఎప్పుడు వెలుగు వల్ల మన మీద ప్రకాశిస్తూనే ఉంది. అందుకని ఈ వాక్యమనే అద్దం దగ్గరికి వెళ్దాం. ఈ వాక్యమనే అద్దం చూపించినప్పుడు ఎవరైనా ఎంత పిచ్చోళ్ళైనా కానీ ఏదన్నా మరక కనపడంగానే ఏం చేసుకుంటారు? తుడుచుకొని పక్క వస్తారు. అలాగే కడగబడిన మంచి మనస్సాక్షితో ప్రభు బలలో మనం పాలు పొందినట్లుగా బైబిల్లో నుంచి ఒక హెచ్చరికలు కొన్ని మనం తీసుకుందాం. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మాటలు చదివామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనమందరం కలిసి 17-18 వచనాలు మనం చదివాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన బలమిచ్చును. ఇక్కడ ఒక ప్రవక్తన గురించి మనం చూస్తున్నాం. అయితే విశేషం ఏంటంటే ఇక్కడ అతని ప్రవక్తగా ఏమీ పలకరించలేదు, సంబోధించలేదు. ఎలాగ సంబోధించాడు పరిశుద్ధాత్మదేవుడు? ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఇది చాలా శ్రేష్టమైన భాగం అండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. కానీ ఆయన చేసిన ఆసక్తితో కూడిన ప్రార్థనకు ఏం జరిగిందంట? 3.5 సంవత్సరాలు వర్షం పడదు అంటే పడలేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఇంతటి ఆధిక్యత కలిగిన మనుష్యుడిగా ఈ మనుషుడు ఎలాగూ మార్చబడగలిగాడు? మనం ఆలోచన చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా ఒక మనుష్యుడే. అయితే ఇంతటి ప్రభావవంతమైన జీవితం తాను ఎలాగున జీవించగలుగుతూ వచ్చాడు. ఈరోజు మనం ఒక సామాన్యమైన మనుషులమే, అల్పులమే, లోకులతో పోల్చుకుంటే అయోగ్యులమే కావచ్చు. కానీ మనము కూడా ప్రభావవంతమైన జీవితాన్ని జీవించగలం. దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు ఈ భూలోకంలో చేయగలం.
అలాంటి వారంగా ఉండాలని ప్రభు మనల గురించి ప్రగాఢమైన వాంఛ, కోరిక, ఇచ్చ కలిగి ఉన్నాడు. అయితే ఈ మాటలు మరి ఎలాగూ సాధ్యం? అయితే ఏలియా తన జీవితంలో అలాంటి అనుభవంలోకి రాగలిగాడు. ఇప్పుడు మనము ఏలియాను గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏలియాను గురించి అయితే ఆ చూడక మునుపు ఏలియా ఎంతమందికి తెలుసు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏలియా ఎంతమందికి తెలుసు? ఎంతమంది చూసారు అనలేదండి, ఎంతమంది మాట్లాడారు అనలేదు, ఎంతమందికి తెలుసు అని అడుగుతాం. బైబిల్లో ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. మంచిది. కాబట్టి ఈ భాగంలో ఏలియాను గురించి పాత నిబంధన కాలంలో ఒక గొప్ప ప్రవక్త ఏలియా. తర్వాత ఏలియా తన జీవితంలో 7 అద్భుతాలను చేస్తూ వచ్చాడు. ఆ 7 అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, గొప్ప గొప్ప అద్భుతాలను దేవుడు పక్షాన ఏలియా చేయగలుగుతూ వచ్చాడు. భయంకరమైన విగ్రహారాధన ఇశ్రాయేలు దేశంలో ఏలుచున్న సందర్భంలో ఆహాబు రాజుగా ఉండి, యెజబేలు రాణిగా ఉండి, ఇశ్రాయేలులను నాశనం చేస్తూ బయలుదేవతలను పూజించుతున్న సందర్భంలో రోషం కలిగిన సేవకుడుగా, దైవజనుడుగా ఆనాడు ఏలియా తన పాత్రను పోషిస్తూ వచ్చాడు. ఏలియాని గురించి పాత నిబంధనలోనే కాదు కానీ ఏలియాని గురించి క్రొత్త నిబంధనలో కూడా పలు పర్యాయాలు రాయబడుతూ వచ్చింది. మీరు ఒకటి చెప్తారా? కూర్చున్న వాళ్ళు క్రొత్త నిబంధనలో ఏలియాని గురించి రాయబడిన ఒక సందర్భం ఈజీగా చెప్పవచ్చు. చెప్పండి, పర్లేదు చెప్పండి. యేసు ప్రభువు రూపాంతరపు కొండ మీద ఎవరెవరు కనపడ్డారు? మోషే, ఏలియాలు కనపడ్డారు. అక్కడ రూపాంతరపు కొండ మీద కనపడ్డారు. ఇంకా దానికంటే ముందు ఒక ఆయనకి ఏలియా ఆత్మ కలిగిన వాడని పేరు. ఆయన పేరేం పేరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను పుడితే ఆయన గురించి ఏం చెప్పబడుతూ వచ్చిందంట. చూడండి, లోకాసు వార్తలో మాట చూడవచ్చు. ఎంతో ప్రాముఖ్యమైన మాటలే మనకి. బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టమైంది. మనల్ని ఎంతగానో ప్రోత్సహించి బలపరిచే మాటలు దీంట్లో. మనం అందరం కలిసి లోకాసు వార్త 1వ అధ్యాయం అండి, 17వ వచనం. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా. కాబట్టి ఇక్కడ ఏలియా యొక్క ఆత్మ శక్తిని గురించి ఎక్కడ ప్రస్తావించారు? బాప్తిస్మమిచ్చు యోహాను గురించిన సందర్భంలో 2 మాటలు అయిపోయాయి. ఇంకో సందర్భం ప్రకటన గ్రంథంలో 2 సాక్షుల్లో ఒక సాక్షి ఏలియా. తర్వాత 4వ సందర్భం ఇందాక మనం చదువుకున్నాం. ఏంటిది అది? యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఎన్నో వచనమండి? 17-18. ఏలియా యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి, ఒక మనుష్యుని గురించి క్రొత్త నిబంధనలోనే ఇన్ని పర్యాయాలుగా ఉదహరించడానికి, రాయించడానికి గల కారణం ఏంటంటే ఆ మనుష్యుడు ప్రభావవంతమైన మనుష్యుడిగా జీవించాడు. ఆ మనుష్యుడు దేవుని కొరకు ఒక మండే జ్వాలగా తాను జీవిస్తూ వచ్చాడు. ఈరోజు ఆ మనుష్యులుగా మనము ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. భూమి మీదనున్న మనుషులను గురించి బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా మనుషులు చెడిపోయారని, మనుషులు శరీర స్వభావం కలిగిన వారని, ఇలాంటి వారని చెప్పబడుతూ వచ్చింది. అయితే ఆ పాప స్వభావం నుంచి మనం విడుదల చేయబడ్డాం. కానీ మనం లోకంలో జీవించుతున్న మనుషులమే కానీ శరీర సంబంధమైన మనుషులం కాకుండా ఆత్మ సంబంధమైన మనుషులంగా ప్రభువు కొరకు మరి ప్రభావవంతమైన జీవితం జీవించే వారంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఏంటి? ఏలియా అలాగున ప్రభావవంతమైన, శక్తివంతమైన, దేవుని కొరకు గొప్ప సాధనంగా చేపట్టడానికి గల కొన్ని కారణాలు. అలాగున నీవు నేను ఉండగలుగుతున్నామా? ఉండాలంటే ఏం చేయాలి? అలాగున ఉండడానికి గల కారణాల గురించి కొన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఒక మాటను దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం అండి, 2వ రాజుల గ్రంథం. ఏలియా యొక్క ఆధిక్యతలను 7 అద్భుతాలు చేశాడని చెప్పాం. చచ్చిన వారిని లేపాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపిస్తూ వచ్చాడు, ఇంకా కొన్ని అద్భుతాలను తాను చేస్తూ వచ్చాడు. అయితే ఏలియా తన యొక్క జీవితంలో ఏం అవుతూ వచ్చాడు? 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం అండి, 1వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం.
మనమందరం కలిసి ఈ మాటను చదువుదాం. 11వ వచనం, 2 రాజులు 2వ అధ్యాయం 11వ వచనం, 2:11 చదువుదామండి. అందరూ కలిసి చదువుదాం. బైబిల్ చేత్తో పట్టుకుందామండి. వారు ఇంకా వెళ్ళొచ్చు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసిను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణ. ఏలియా మరణము చూడకుండా ఏం చేయబడ్డాడు చెప్పండి? కొనిపోబడ్డాడు. ఆరోహణమే. అంత గొప్పదైన ఆధిక్యత తనకు దొరుకుతూ వచ్చింది. అయితే ఇలాంటి మరణము పొందిన ఈ మనుషునికి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు ఏంటండి? ఎలీషా. ఇప్పుడు ఎలీషా ఏమని మాట్లాడుతున్నాడో మనం చూస్తే చాలా ఒళ్ళు గగురు పుచ్చే విషయం అక్కడ మనం చూస్తాం. 14వ వచనం, ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయింది. ఇప్పుడు ఒక మాట, ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అని ఆ దుప్పటి తీసుకొని ఆ నదిని కొట్టగానే ఏమైందంట అంటే ఏలియా చేసిన ఆ అద్భుతాలు, ఏలియా యొక్క దేవుణ్ణి కనపరిచిన సందర్భము ఎలీషాలో మరలా పునరావృతం అవటం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అలాంటి మనుషుడుగానే ఎలీషా బ్రతుకుతూ వచ్చాడు. ఏ దైవజనుడు దగ్గర అయితే ఉన్నాడో, ఏ దైవజనుడు చేతి మీద నీళ్లు పోసాడో, ఆ దైవజనుడికి పరిచయం చేశాడో, ఆ దైవజనుడిని అనుసరించి తాను జీవిస్తూ వచ్చాడు. అందుకే ఒక మాట గట్టిగా కేక వేశాడు తన జీవితంలో. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత అతను మరలా దాటి వెళ్ళడానికి ఏం అడ్డంగా వచ్చింది? యోర్దాను అడ్డంగా. అప్పుడు ఆ యోర్దాను అడ్డం వస్తే ఏం చేశాడు? ఇప్పుడు ఏలియా లేడు కానీ ఏలియా దేవుడు ఉన్నాడని దుప్పటి పట్టుకొని ఆ అడ్డుగా వచ్చిన ఆటంకాన్ని గట్టిగా కొడితే ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఈరోజు అలాంటి ఏలియా లాంటి మనుషులముగా మనము ప్రభావితవంతమైన జీవితాన్ని జీవించి భవిష్యత్తులో కూడా ఇలాంటి అనుభవాలను కలిగి జీవించమని ప్రభువు కోరుతున్నాడు. చాలు. అయితే ఇప్పుడు ఏలియా అనే మాటకు అర్థం ఏంటి? ఏలియా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి, మీకు తెలుసు. ఏలియా అనే మాటకు యెహోవా నా దేవుడు. ఏంటంట? యెహోవా దేవుడు, నా దేవుడు. ఏలియా, యా అని. కాబట్టి ఇది ప్రొనౌన్సియేషన్లో ఇంగ్లీష్లోకి వచ్చేసి ఎలైజా అని అంటారు. ఎలైజా అంటారు. చాలు. యెహోవా నా దేవుడు. నిశ్చయంగా ఈ మాట తన పేరు తన జీవితంలో అన్వయించుకుంటూనే వచ్చాడు. ఈరోజు ఈ భాగంలో మనం ఇలాంటి ప్రభావితవంతమైన మనుషునిగా దేవుడు కోరి ఆశించినంత అనుభవంలోనికి రావటానికి గల ఏలియాలో ఉన్న ఆ లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం. దయచేసి దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము దేవుని వాక్యంలో 17వ అధ్యాయం అండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఇక్కడ ఈ భాగాన్ని మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం నుంచి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఆ దినాలలో ఇశ్రాయేలును ఏలుచున్న రాజు ఆహాబు రాజు. ఏ రాజు అంట? ఆహాబు రాజు. ఈ ఆహాబు రాజు బహు చెడ్డ నడత నడిచిన రాజు. తాను చెడ్డ నడత నడవడం కంటే ఇంకా అధికమైన పాపము తాను చేస్తూ వచ్చాడు. అదేంటంటే తన భార్య అనగా యెజబెల్. కాబట్టి దేశమంతటిని మరి బయలుదేవత యొక్క విగ్రహాల చేత నింపేశారు. ఇశ్రాయేలీల దేవుడైన ఆ సొత్తైన ఆ పట్టణాన్ని వాళ్ళెంతో నాశనం చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క కోపము పెళ్ళున దిగటానికి గల కారణము అదే. కాబట్టి తనకు ముందున్న పితరుల కంటే ఎక్కువ పాపం చేశాడని ముందున్న అధ్యాయాల్లో మనము ఈ ఆహాబు రాజుని గురించి మనం చూడవచ్చు. చాలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ దైవజనుడు నిలబడి దేవుని యొక్క వాక్కు ప్రకారము ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ చెడ్డవాడైన
దుర్మార్గుడైన మూర్ఖుడైన ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమని అంటున్నాడంట, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో అని ఒక మాట చెప్తున్నాడు. నిజానికి ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? ఫిజికల్గా చూస్తే ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు? రాజు సన్నిధిలో నిలబడ్డాడు, ఆహాబు యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో. మొట్టమొదటిగా ఈ మనుషుడు ఎంత ప్రభావితమైన మనుషుడిగా మార్చబడటానికి మొట్టమొదటి హేతు ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం తనకుంది. ఏంటంటే అండి, దేవుని సన్నిధిని కలిగిన వాడు, దేవుని సన్నిధి యొక్క ప్రజెన్స్ను అనుభవించే అనుభవం కలిగిన వాడు ఆ మనుష్యుడు. అందుకని ఈ మాటను నేను చెప్పేటప్పుడు ఇదే మాట ఇంకొక ఆయన అన్నాడు క్రొత్త నిబంధనలో. ఎవరండి? క్రొత్త నిబంధన ఇంకొక ఆయన అన్నాడు, మీకు తెలుసండి కానీ మీరు చెప్పట్లేదు. ఎవరన్నారండి? అపోస్తుల కార్యంలోనండి 24వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 24వ అధ్యాయం, 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 23వ వచనం, 27వ అధ్యాయం 23వ వచనం. అందరు కలిసి మాట చదవండి. అపోస్తుల కార్యం 27-23 చదువుదామండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమో. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట చెప్పింది? ఎవరు? పౌలు. ఏమంటున్నాడు? నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నాను. దానికి ముందుగా ఏలే దగ్గరికి వెళ్తే, నేను ఎవని వాడనో ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నాను. మన వ్యక్తిగత జీవితాలు భౌతికంగానూ ఆత్మీయంగాను స్వల్పమైనవే కావచ్చు. యాకోబుని గురించి ఏం రాయబడింది? మంటి పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, అయినప్పటికీ కూడా ఏం కావద్దు, భయపడవద్దు. కాబట్టి ఇలాంటి స్థితి మనం ఆరంభం కావచ్చు. అయినను ఇలాంటి వారినే దేవుడు గొప్ప ప్రయోజనకరమైన సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు. అందుకని మొట్టమొదటి నియమం ఏంటి అంటే, నువ్వు ఎవరిని వాడవో గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎవరిని సేవించుచున్నావో గుర్తుపెట్టుకోవాలి. ఆ ఏలే దగ్గరికి వస్తే నువ్వు ఎవరిని సన్నిధిలో ఉన్నావో గుర్తుపెట్టుకోవాలి. 3 మాటలు చెప్పండి. ఒకటి ఎవరిని వాడవు, రెండోది ఎవరిని సేవించుచున్నావు, ఎవరిని సన్నిధిలో ఉన్నావు. 3 ప్రశ్నలకు ఏలియా గారిని పౌలు గారిని కాసేపు పక్కన పెట్టి మనకేసుకుందాం ఈ 3 ప్రశ్నలు. నీవెవరి వాడవు? ఈ ఉదయకాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, నువ్వెవరి వాడవు? రెండోది, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? మూడోది, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావు? ఈ మాటకు నీ స్పందన ఏంటి సోదరి? నీ స్పందన ఏంటి సోదరుడా? గట్టిగా ధైర్యంగా చెప్పగలవా, నేను దేవుని వాడును, ఐ బిలాంగ్స్ టు జీసస్. కొన్ని స్థలాలకి, కొన్ని పొలాలకి, కొన్ని గృహాలకి ఈ మాట రాస్తారు, దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు సమ్ ఆఫ్, దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను ఆకాశమునకును భూమినికి సృష్టికర్త అయిన దేవునికి చెందిన వాడును, దేవుని వాడును అని నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే నువ్వు ధన్యుడు. ఈ రోజుకి నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీవు మరొకరికి చెందిన వాడుగా ఉన్నావు. ఎవరా మరొకడు? అవ్వమ్మను మోసం చేసిన మోసగాడు, కయ్యూని చేత హత్య చేయించిన నరహంతకుడు వాడు. ఇట్లా మళ్ళీ చాలా లిస్టు పోవచ్చు మనం పోతామంటే. మోసగాడు, నరహంతకుడు, దొంగ, ఇంకా నాశనం చేయవాడు. ఈ 3 మాటలు ఎక్కడున్నాయి? యోహాను సువార్త 10:10 చదవండి అండి. యోహాను సువార్త 10:10 ఈ మాట చదువుతాం. యోహాను సువార్త 10:10. అందరు తీస్తున్నారా బైబిల్? అందరు తీయండి, చక్కగా బైబిల్ చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. 3 మాటలోనే ఇక్కడ
దొంగోడోడు, హత్య చేసేవాడు, నాశనం చేసేవాడు. ఈ రోజుకి నువ్వు వానికి చెందినవాడువా? వాని అడుగు జాడలు నీలో కనబడుచున్నవా? ఒక మాట ముందుకు వచ్చి అంటున్నావు, వాని చిన్నెలు ఏమైనా కనపడుతున్నాయా? చిన్నెలేంటి అన్న అంటే, కొంతమందికి అప్పుడప్పుడు దయ్యాలు పడతా ఉంటాయి. దయ్యాలు పెట్టినప్పుడు అప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు తెలుసా? ఇవి చీకటి చిన్నల్లాగా ఉన్నాయే అంటారు. అంటే అపవాది లేక దయ్యం యొక్క గుర్తుల్లాగా ఉన్నాయే అంట. ఈరోజుకి నువ్వు దేవుని వాడను అని నువ్వు చెప్పలేకపోతున్నావంటే నీవు ఇంకా నువ్వు వాని యొక్క స్వాధీనంలో, అధికారంలో, వాని యొక్క ప్రభుత్వంలో నీవు ఉన్నావు. ఇది మంచిది కాదు సోదరుడా, సోదరి, ఇది మంచిది కాదు. ఈరోజైనా నిన్ను నష్టపరిచే, నీ ఆత్మను దొంగిలించి నిన్ను నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళే వాని పెత్తనములో నుంచి, వాని ప్రభుత్వంలో నుంచి, వాని అధికారంలో నుంచి, వాని వశములో నుంచి విడుదల పొందు అన్నప్పుడు నువ్వు అనొచ్చు, అయ్యా నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావటం లేదు అని. నువ్వు ప్రయత్నం చేస్తున్నావో చేయట్లేదో కానీ యేసు క్రీస్తు అనే ఒక విమోచకుణ్ణి అడిగి చూడు, ఖచ్చితంగా ఆయన విమోచించగలడు. అందుకనే దేవుని వాక్యంలో ఈ రెఫరెన్స్కి సందర్భంగా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో చిన్న మాట చదువుతాం. ఈయన చేతిలో నుంచి విడుదల పొందించేవారు ఎవరో? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 10:30 చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైనను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ. ఓ సోదరుడా, ఇప్పటికే నీ జీవితంలో అపవాది చేత పట్టబడి, రెండవది అపవాది సంబంధిగా మారి, మూడవది అపవాది సాధనాలుగా మారి, చివరికి ఇప్పుడు అపవాది చేత పీడించబడుచు విడుదల పొందనలకు ఉండి నీ ఇంటిని వంటిని గుల్ల చేసుకుంటూ నీ జీవితాన్ని సగం నష్టపరుచుకొని ఉండి నన్ను విడిపించేవాడెవడో అని కేక వేసిన సందర్భం, దాఖలాలు నీకుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే పాపపు బంధకాల నుంచి, అపవాది యొక్క చీకటి శక్తుల నుంచి విడుదల చేయగలిగిన నిజమైన దేవుడు. అందుకే రాయబడిన ఆయన మేలు చేయించు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుతూ ఉండాను. ఓ సోదరుడా, ఆయన సాతాను చేతిలో నుంచి నిన్ను విడిపించగలడు. యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్న పేరేంటో తెలుసా? విమోచకుడు. ఏంటంట? నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన సగేను, నా ప్రాణమును కాపాడి నూతన ఫలము సగేను, కన్నులతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సోదరుడా, సోదరి, ఈ మాట చెప్పేటప్పుడు ఏదో నార్మల్గా చెప్పట్లేదు. నేను కూడా పాపము చేత బంధించబడినవాడు. నా పాపపు అలవాట్లు బహు భయంకరంగా ఉండేవి. చివరికి అది నన్ను నష్టానికి, నాశనానికి, నా అంతటా నేనే చచ్చే స్థితిలోనికి నా అలవాట్లు, నా జీవితం నన్ను తీసుకుని వెళ్ళింది. ఇలాంటి బంధకాల్లో నుంచి నన్ను విడిపించింది ఆ యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఈరోజు నువ్వు ఎట్టి బంధకాల్లో ఉన్నా, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా ఇంకే విషయాల్లో బంధించబడి నలపబడుతూ ఉన్నా, నేను ఒక సమాధానం చెప్పగలను. మనందరికి ఒక విమోచకుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. నన్ను విమోచించడానికి ఆయన సమాధి చేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు.
ఈ రోజుకి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కోరుకో కోరుకో కోరుకో. దేవుని వాక్యంలో రాయబడింది, ఒకడు గుంటలో పడిన ఎడల మరి సాయం చేసే వాని కోసం కేక వేయడా? ఈరోజు నువ్వు కేక వేయి. యేసయ్యా నన్ను లేపు, నన్ను రక్షించు, నన్ను విడిపించు, నేను తాళలేకపోతున్నాను. నిజంగా నిజంగా మరలా పాపం చేయాలనే వాంఛ ఆశతో కాదు, బాగుపడాలి, బయటికి రావాలి, ప్రభు సంబంధిగా మార్చబడాలని ఒక చిన్న దృక్పథంతో నువ్వు కేక వేస్తే అది పాతాళం అంత లోతైనను నీ దగ్గరకు ప్రభు వస్తాడు. నిన్ను ఆశ్చర్యంగా పైకి లేపుతాడు, నీ బంధకాలన్నీ తెంపేస్తాడు, నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడు, నూతన సృష్టిగా మారుస్తాడు. ఇది నా అనుభవం సోదరుడా, ఇది నా అనుభవం సోదరి. నువ్వు పాపములో రహస్యంగానో ఆంతరంగికంగానో కనబడకుండా చేస్తున్న ప్రతి పాపము నిన్ను బాధిస్తుంది తప్ప ఏమాత్రము నెమ్మది ఇవ్వదు. అందుకని చెప్తున్నాను, నువ్వెవని వాడవు? అపవాది వాడవా? అపవాది కుమారుడువా? అయితే దేవుని కుమారుడుగా మార్చబడటానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం. నేడే పాపుల రక్షకుడైన యేసు ప్రభునందు చిన్నపాటి విశ్వాసం ఉంచు, ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు నువ్వెవరి కుమారుడు అవుతావు? దేవుని కుమారుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను 1:12. అందరికీ తెలుసు ఆ మాట. తనని అందరూ అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లల అధికారం అనుగ్రహించి. ఈరోజు సాతాను యొక్క కుమారత్వము నుంచి దేవుని యొక్క పిల్లలుగా మార్చబడే సూక్ష్మములో మోక్షం. ఇది నువ్వు చేయగలిగితే మొదటి ప్రశ్నకు నువ్వు సమాధానము ఇవ్వగలవు. ఏంటో మొదటి ప్రశ్న? నువ్వెవని వాడవు? ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరి వాడవు? నేను దేవుని వాడును అని. రెండవ ప్రశ్న, నేను ఎవరిని సేవించుతున్నాను? ఎవరిని సేవిస్తున్నావు? దేవుణ్ణే సేవించాలి. మూడవది, ఎవరి సన్నిధిలో ఉంటున్నావు? దేవుని సన్నిధి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని వాక్యంలో దేవుని సన్నిధిని గురించి చాలా మాటలు రాయబడ్డాయి. అందుకని కీర్తనలో 16వ కీర్తనలో దేవుని సన్నిధిని గురించి ఒక చక్కని మాట రాయబడింది. 16వ కీర్తన అండి, 16వ కీర్తన. దేవుని వాక్యంలో ఈ మాట చూద్దాం. కీర్తనలు 16వ కీర్తన. మనమందరం కలిసి ఈ చిన్న భాగం చదువుదాం. 16వ కీర్తన మనమందరం కలిసి మాట చదువుదాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము. కాబట్టి దేవుని సన్నిధి మనల్ని బలపరిచేది, దేవుని యొక్క సన్నిధి మనకు సంతోషాన్ని ఇచ్చేది, దేవుని సన్నిధి ఘనత ప్రభావాలను అనుగ్రహిస్తూ వచ్చేది. ఇలాంటి దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళు. బైబిల్లో ఉన్న ఈ మాటని కట్ చేసి కార్ల మీద బైకుల మీద రాయించుకుంటుంది. ఏంటి ఆ మాట? మై ప్రజెన్స్ షాల్ గో విత్ యు. అంటే నా సన్నిధి. ఈ మాట చెప్పింది ఎవరండి? దేవుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడండి? మోషేతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఈ ఇశ్రాయేలు చేసే పనులు తట్టుకోలేక, ఇంక నేను నీతో రాను, వస్తే వీళ్ళందరిని చంపేస్తాను పో అంటే మోషే అన్నాడు, సరేలే నేను ఒక నాయకుడిని కదా, నేను వెళ్తానులే అని ఏమాత్రం సాహసించను. నువ్వు నాతో కూడా రాకపోతే మేము ఒక్కడు కూడా. కాబట్టి ఏమైంది? అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీతో కూడా. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదో నేను రక్షించబడ్డాను, బాప్తిస్మను సాక్ష్యం ఇచ్చాను, దేవుని వానిగా చేయబడ్డాను, దేవుణ్ణి సేవిస్తున్నాను అంటే కాదు, కానీ ఆ దేవుని సన్నిధి యొక్క జాడలు మనలో కనబడుతూ ఉండాలి. మరొకటి, ఆ దేవుని యొక్క సన్నిధి మనము అనుభవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకడు దేవుని సన్నిధిని అనుభవించిన మనుషుడు అయితే తొందరపడడు, కోపపడడు, ప్రతి దానికి గేలి చేయడు, ఇంకా ఏదేదో చేయడు. దేవుని సన్నిధిలో ఉండిన వాడు నిమ్మళంగా, నిబ్బరంగా, ధైర్యంగా ప్రతి సమస్యను కూల్గా ఎదుర్కొని వాటన్నిటిని జయించే అనుభవంలోకి వెళ్తాడు. ఈరోజు ఒక మాట, నువ్వు ఎవరి సన్నిధిలో ఉన్నావు? ఈ 3 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ ఏలియా ఈ మాటలన్నింటికి తాను సమాధానం చెప్పగలిగాడు. దేవుని సన్నిధి. అయితే ఒకడైతే దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఎవడండి? దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదాము తర్వాత ఆదాము కుమారుడైన కయ్యూను. ఆ మాట చూద్దామండి.
ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావో లేదో ఏమో కానీ ఇలాంటి అనుభవాలు నీలో ఉంటే దేవుని సన్నిధి నీతో లేదు అని మాత్రం రుజువు చేయడానికే ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం. మనం అందరం కలిసి ఈ మాటను చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం, 13, 14 లేక 12 నుంచి చదువుతాం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందని. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడు దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంది. కావు నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో. ఇప్పుడు చెప్పండి, నీ సన్నిధికి రాకుండా నన్ను ఏం చేసావు? వెళ్ళగొట్టావు, వెలివేశావు. ఈ మాట ఇంకా భయంకరంగా లేదు? వెళ్ళగొట్టడానికి వెలివేయటానికి చాలా డిఫరెన్స్ ఉంది. అయితే అంటున్నాడు, మరి నీ సన్నిధి లేకపోతే బతికే దినాలన్నీ ఎట్లా బతుకుతాను చూడండి. ఆ మాట చదవండి. నీవు భూమి మీద నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి ఇంక బతికే దినాలు దిగులు పడుచు. రక్షించబడిన దేవుని ప్రజ దేవుని సన్నిధి తనతో కూడా లేకపోతే దిగులు, కలవరాలే అతనికి ప్రాప్తమవుతాయి. అందుకే రాయబడింది 16వ కీర్తనలో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిని ఆపేక్షిద్దాం, కోరుకుందాం. ఎప్పటికప్పుడు మోకాళ్ళు వేద్దాం, ఎప్పటికప్పుడు బైబిల్ పట్టుకుందాం, ఎప్పటికప్పుడు భక్తిని పునరావృతం చేసుకుందాం. అలాగుంటేనే ఈ దేవుని సన్నిధిని మనం అనుభవించాం. ఎందుకంటే ఇదంతా సాతాను సామ్రాజ్యం. ఏ విధం చేతనైనా మనం లాగేయటానికే ప్రయత్నం చేస్తుంది. అందుకని మాట, ఒకడు దేవుని సన్నిధిలో లేడు అంటే వాని హృదయంలో ఉండే, వాని యొక్క జీవితంలో ఉండే రుజువులు ఎలా ఉంటాయి అంటే కోపపడతా ఉంటాడు. ఏం చేస్తాడు? కోపపడతా ఉంటాడు. రెండోది అసూయ పడతా ఉంటాడు. మూడోది ఇవన్నీ చాలా ఉన్నట్టు ఏం చేస్తాడు? ఏబేలుని ఏం చేశాడండి? చంపేశాడు. నాలుగోది ఫస్ట్ నుంచి వస్తే వాడిని పొలంలోకి తీసుకెళ్ళి చంపాడంట. రారా తమ్ముడా, నా పొలం ఎట్టబడిందో శుద్ధు రారా అని తీసుకెళ్ళినట్టున్నాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు? రాయి తీసుకుని కొట్టి చంపాడు. కాబట్టి దేవుని సన్నిధి ఒకడు కానీ అనుభవించకపోతే దేవుని బిడ్డ అయిన వాడు మోసపూరితమైన ఆలోచనల్లో ఉంటాడు. రెండవది అసూయపరుడై ఉంటాడు. మూడవది మహాకోపం చేత నింపబడిన వాడై ఉంటాడు. నాలుగవది హంతకుడై ఉంటాడు. ఐదవది దేవుణ్ణే ధిక్కరిస్తాడు. ఈ 5 ఆలోచనలు ఒకవేళ మీలో లేవనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే మనం దేవుని సన్నిధిని కాదు కదా, సాతాను సన్నిధిని కలిగి ఉన్నామేమో. అది చాలా భయంకరం. మనం ఎవరం అలాగ ఉండకూడదు. దేవుడు మనకు సహాయం చేయను గాక. మన హృదయము, మన యొక్క కార్యాలు మనకు బయలుపరుస్తున్నాయి మనం ఎవరమో. అందుకని ఒకవేళ ఇట్టి దేవుని సన్నిధి నీలో లేకపోతే కయ్యూనికి ఏమైందంట? బతికే దినాలన్నీ దిగులు పడుతా బతికాడు, దేశ దిమ్మరై బ్రతికాడు. ఇంకో మాట అంటున్నాడు, భూమి మీద ఎవరైనా దేం కోరుకుంటారంటే కలకాలం బ్రతకాలని కోరుకుంటారు. కానీ ఈ మనుషుడు ఏమన్నాడు? ఎవడైనా నన్ను కనుగొని చంపేయను గాక. ఈరోజు చాలామంది రహస్య పాపాలను బట్టో బహిరంగ పాపాలను బట్టో ఏదో ఒకటి చేసి ఆ పాపపు యొక్క శిక్ష కుటుంబం ప్రకారంగానో వ్యక్తిగతంగానో ఆయా పరిస్థితుల మీద పడినప్పుడు ఒకటే కోరుకుంటున్నారు. యవ్వనస్తులైనా, పెద్దోళ్ళైనా, పిల్లలైనా హృదయం నుంచి నేను చచ్చిపోతే బాబు. ఏంటంటే నేను చచ్చిపోతాను, నేను చస్తే కుటుంబంలో కూడా పదే భార్య ఎదుటికి వెళ్ళి ఇదే మాట అంటే, నేను చస్తే నువ్వు బాగుంటావు. భర్త దగ్గరికి వెళ్ళి కూడా ఆమె వచ్చిదేమో, నేను చస్తే మీకు లోటు తెలిసి, చస్తే మాట ఎందుకు పొద్దుగూకులు వాడతావు? సాతాను మాటలో వాడొద్దు, అవి మంచిది కాదు. అవి వన్స్ వచ్చినాయి అంటే తన కార్యం నెరవేర్చేదాకా వదిలిపెట్టవు. అందుకని మన ఇళ్లలో, మన సమాజంలో మనం ఎవరితో మాట్లాడినా ప్రోత్సాహకరమైన, ఆసక్తితో కూడిన, ప్రభువుని గురించిన దీవెనకరమైన మాటలు మాట్లాడుదాము గాక. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ ముగించాను. దేవుని సన్నిధిలో తానున్నాడు, అందుకే ప్రభావితవంతమైన మనుషునిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి ఒక ధైర్యంతో మాట్లాడుతున్నాడు. ఓ అహాబు, 3.5 సంవత్సరాల వరకు వర్షం పడదు నీ దేశంలో. రాజులను సైతము వ్యతిరేకిస్తున్నాడు.
ఎదిరిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్నవాడు బయటకు ఆంతరంగికంగా ఎలాంటి అనుభవంలో ఉంటాడంటే ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ఉంటాడు. ఒక మాట చెప్తే పాపాన్ని అసహించుకుంటాడు. దేవుని సన్నిధిని అనుభవించేవాడు ఏం చేస్తాడంటే పాపాన్ని అసహించుకుంటాడు. అందుకని ఆహాబు పాపపు సంబంధమైన వాటన్నిటిని గురించి క్లారిటీగా చెప్తున్నాడు. అందుకే ఆహాబు ఏలియాని చూసి ఒక మాట అన్నాడు ఒక చోట, ఏమని? నా పగవాడా అన్నాడు. నేను కాదు నీకు పగవాడిని, దేవుడే నీకు పగవాడయ్యాడని ఏలియా చెప్పిన సందర్భాలను మొట్టమొదటి తలంపు నేను ముగించాను. ఏలియా దేవునివాడు, ఏలియా దేవుని సేవించేవాడు, ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నవాడు. అందుకే ధైర్యంతో పాపాన్ని ఎదిరిస్తూ వచ్చాడు. ఉదయకాల సమయంలో నీవు అలాంటి వాడు వగదువు కాక. ఇంకా ముగిస్తున్నాను కొద్ది నిమిషాల్లో. రండి దయచేసి 2వ తలంపు దగ్గరికి వెళ్దాం. దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం అండి. మొదటి రాజులు 17వ అధ్యాయం. 2వ అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయి. 5వ వచనం. 6వ వచనం. బ్రదర్స్ ఎవరైనా సాయం చేయండి. 5వ వచనం. బ్రదర్స్ యెహోవా 5వ వచనం అండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసి. చాలు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రెండవది అనుభవం. ప్రభావితవంతమైన మనుషుడిగా మార్చబడటానికి గల కారణం రెండవది ఏం చెప్తున్నానంటే, దేవుని మాటకు ప్రశ్న వేయని విధేయత చూపిస్తూ వచ్చాడు. ప్రశ్న వేయని విధేయత. కొన్నిసార్లు అంటాం కదా అన్వేవరింగ్ ఫెయిత్ అని, ఇది అన్వేవరింగ్ ఒబీడియన్స్. ప్రశ్న అనేది లేకుండా సంపూర్తిగా విధేయత చూపిస్తూ వచ్చాడు. అక్కడ చెప్పబడిన మాటలను బట్టి చూస్తే రాజులను ఎదిరిస్తున్నాడు, బాగా ఎదిరిస్తున్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అయ్యా నువ్వు పోయి వాగు దగ్గర దాక్కొని ఉన్నాడు. అప్పుడు మనబడ్డాడు అయితే ఏమన్నా, ఏం ప్రభువా ఇక్కడ అసలు రాజులను గదిలిచ్చాను, వాళ్ళని గదిలిచ్చాను, వీళ్ళని గదిలిచ్చి నీ నామం చాటుతున్నాను ఇక్కడ, ఏం ప్రభువా ఎందుకు మనం అడుగుతామేమో. ఇంకా రెండోది అంటున్నాడు, నిన్ను పోషించడానికి కాకుల్ని పంపిస్తాను. అదేంటి ప్రభువా కాకులా? మూడోది అన్నాడు, సారేపతి విధవరాలకు చెప్తానులే అన్నాడు. ఎందుకు ప్రభు నన్ను అంత చీప్ చేసేసావు? మనమైతే ప్రశ్నిస్తామేమో. కానీ ఒకడు మనుషుడు ప్రభావితవంతమైన మనుషుడిగా మార్చబడటానికి కారణం ఏంటంటే దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత. ఏంటండి? దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత. ఈ విధేయత చూపిస్తే అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రశ్నిస్తే ఆ అద్భుతము ఆలస్యం కావచ్చు, ఒకవేళ ఆగిపోవచ్చు. దేవుని మాటకు ప్రశ్నిస్తే ఈ మాట కూడా గుర్తుపెట్టుకో, ఆ అద్భుతం ఆలస్యం కావచ్చు, లేక అసలు ఆగిపోవచ్చు. ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది గుర్తుపెట్టుకో. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో గుర్తుపెట్టుకో. ఏం అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి, ఏం చేయమంటున్నాడో ఆ యొక్క మాటల ఆ సహవాసం నీకు అర్థమైతే ఖచ్చితంగా ఒకరోజు నువ్వు వృద్ధిలోకి వస్తావు. సంపూర్ణమైన విధేయత చూపించలేక నష్టపోయాం. ఈరోజు సంపూర్ణమైన విధేయతలోకి వద్దాం. మాట చెప్పేటప్పుడు విధేయత చూపక నష్టపోయిన భక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకరు పాత నిబంధనలో, ఇంకొకరు కొత్త నిబంధన. పాత నిబంధనలో వాళ్ళని బాగా ఆశీర్వదించాడు దేవుడు, కానీ విధేయత చూపక నష్టపోయాడు. ఎవరు ఆ మనుషుడు? ఫస్ట్ దగ్గర నుంచి రండి. అబ్రహాంతో ఉన్నాడు ఆయన. ఏం పేరు? లోతు లేని లోతు. ఇదే కొన్నిసార్లు లోతు లేని లోతు లాగే ఉంది. నిజంగా ఆనాడు ఆ మనుషుడు అబ్రహాముతో ఉన్నంతకాలం అబ్రహామును వెంబడించడానికి ఎంత బాగున్నాడు. అయితే తన సొంత ఆశను బట్టి,
సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు, అక్కడ నివాసం చేశాడు. అయితే అబ్రహాము యొక్క విజ్ఞాపనను బట్టి ఆ దేశమంతటిని అగ్ని చేత ముంచెత్తబోతున్నప్పటికీ దేవుడు ఆ యొక్క అబ్రహాం విజ్ఞాపన అర్థం చేసుకొని దూతలను పంపించి వాళ్ళని వెలుపులకు తీసుకొని వచ్చి అప్పటికి వాళ్ళ భార్య ఏమైపోయింది? భూస్తంభమైంది. ఆపదను ఎరిగియు ఆశలు విడిచిపెట్టని స్త్రీ ఈజీక్వల్ ఎవరు? లోతు భార్య. అర్థం చేసుకోండి, ఆపదను ఎరిగియు ఆశలు. కొన్నిసార్లు మనం ఎట్టే ఉంటాం, ఆపద తెలుసు కానీ ఆశలు మాత్రం ఆపేయం. చివరికి ఏమవుతాం? ఆ ఆపదలోనే చిక్కుకుంటాం. అయితే ఇప్పుడు ఈ లోతు దగ్గరికి వచ్చి, ఈ సందర్భం దగ్గరికి వచ్చేసింది, ముందుకు వెళ్తున్నాడు. ఏం చేశాడు? దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఆ పర్వతానికి వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? ఆ పర్వతానికి వెళ్ళు. మీకు చూపిస్తానికి సమయం అయిపోయింది. సరే, ఆదికాండము 19వ అధ్యాయం. ఈ మాట దగ్గరికి వచ్చేసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయము 19వ వచనం. లోతు అలాగు కాదు, నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. చచ్చిపోవద్దునేమో. 20వ వచనం అందరూ చదువుదామండి. బ్రదర్స్ చదవండి ఈ మాట. 20వ వచనం. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది. ఇప్పుడు ఒక మాట, దేవుడు సొదొమలో నుంచి బయటకు లాక్కొని వచ్చాడు. బయటకు లాక్కొని వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు లోతుతోటి అంటే, లోతు అదిగో పర్వతం, మళ్ళీ అక్కడ ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గరికి వెళ్తే బ్రతుకుతావు నాయనా అని చెప్తే, అప్పుడు దేవుడిని ఆరాధించినట్లు ఆరాధిస్తున్నాడు. కృప అంటున్నాడు, కటాక్షం అంటున్నాడు, బ్రతికించావు అంటున్నాడు, ఇంకెన్నెన్నో మాటలు చెప్పి అన్నాడు. అక్కడికి పోతే లేదు చచ్చిపోతానయ్యా, ఇది ఊరు చిన్నదయ్యా, ఇక్కడ ఉంటానయ్యా. ఆ మాటలన్నిటిలో ప్రమాదకరమైన మాట, అలాగూ కాదు ప్రభువా. ఏంటంట? అలాగూ కాదు ప్రభువా. సోదరుడా సోదరి, దేవునికి ఎదురు చెప్పే భక్తులం అయిపోతాం. కొన్నిసార్లు మనం దేవునికి ఎదురు చెప్పే వాళ్ళం అయిపోతాం. దేవునికే భద్రతను ఏర్పాటు చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఏమంటున్నాడు? పర్వతం దగ్గరికి వెళ్ళి బ్రతుకుతావంటే, చిన్నది ఉందయ్యా, చిన్నది ఉందయ్యా, అక్కడికి పోయేలాకి చచ్చిపోతానయ్యా అంటున్నాడు. దేవుడేమో అక్కడికి పోతే బ్రతుకుతావని స్పష్టంగా చెబుతున్నాడు. కానీ తన జీవితంలో తన ఆలోచన, తన ఉద్దేశం, తన ఆశ మాత్రమే నెరవేర్చుకుంటున్నాడు, కానీ దేవుని భద్రతను గురించి ఆలోచించాడు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. దేవుడు ఆ మనిషిని పర్వతం మీద ఎక్కిద్దాం అనుకుంటుంటే, ఈ మనిషినే ఈ చిన్నది చాలు, ఈ చిన్నది చాలు, ఈ చాలు. ఏమనుకోగాకండి, మనం కూడా అట్లాగే ఉంటున్నామా? కొన్నిసార్లు కొంచెం ఆలస్యమైన పర్లేదు, కొంచెం ప్రయాసమైన పర్లేదు, నేను నీకు తోడుంటా, నువ్వు వెళ్ళిపో, కొంచెం వర్క్ చేయి, కొంచెం ఎఫెన్స్ చూపించు, కొంచెం నడువు, ఇంకొంచెం నడువు అని అంటే, ప్రభువుకు మనం కాదులే ప్రభువా, నా వల్ల కాదులే, కానీ కాసేపు ఇక్కడే ఉంటాను, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. ఈరోజు ఇలాంటి అవిధేయత ఎంత నష్టాన్ని తెచ్చింది. ఒక భ్రష్ట సంతానం భూమిలోకి రావటానికి కారణమే. ఇంకో మాట చెబితే, నేటికి క్రైస్తవ సమాజాన్ని ఏలెత్తి చూపించడానికి వాడికి బైబిల్ అంటే ఏదో కూడా తెలియదు, ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మాయా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, సంపూర్ణంగా విధేయత చూపిద్దాం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఏది చేయడో, ఏది మనల్ని అభ్యంతరపరిచే మాటలు ఏది చెప్పడు, మన జీవితాలకు నష్టం కలిగించే మాటలు ఏ రోజు ప్రభు చెప్పడు. కానీ ఎందుకు మనకు విరోధంగా ఉంటుంది అంటే, మన చిత్తమేమో వేరుగా ఉంటుంది, దేవుని చిత్తమేమో వేరుగా ఉంటుంది. అందుకనే సంపూర్ణమైన విధేయత చూపించక లోతు నష్టపోయాడు. మరి కొత్త నిబంధనలో మరొక భక్తుడి పేరేం పేరు? ఆయన పేరు పేతురు. ఆయన కూడా ఇదే మాట అన్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన కూడా ఇదే మాట అన్నాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మనందరికీ తెలిసిన భాగం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చూడండి దయచేసి ఈ మాట. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని. వద్దు ప్రభువా. ఈ మాట కూడా ఎంతో
భారమైన మాట. దేవుడు ఆకాశం నుంచి ఒక దుప్పటిని పంపి దాంట్లోకి చతుష్పాద జంతువులన్నీ పంపించి తిను అని అంటే ఏమంటున్నాడు? వద్దు ప్రభు అని. ఇంకేమంటున్నాడు? దేవునికే పరిశుద్ధత నేర్పిస్తున్నట్టు ఉన్నాడు. ఏమంటున్నాడు? నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఎన్నడూ తినలేదు. ఒకవేళ నువ్వు తిన్నావేమో దేవా, నేను కానీ తిన్నాం అన్నట్లుగా. కానీ ఈ సందర్భంలో ఏంటిది అంటే, రక్షణ యూదులకు ఒక్కళ్ళకే కాదు, రక్షణ బూదిగంత మనుషులకు అవసరం. కాబట్టి కొర్నేలు ఇంటికి నువ్వు వెళ్ళాలి, దాని గురించి నేను నీకు చూపించాను. నువ్వు యూదులకు మాత్రమే పరిచర్య కాదు, నీవు బూదిగంతాల వరకు నా సాధనంగా ఉండాలి అంటే వద్దు ప్రభువా, వద్దు ప్రభువా. పేతురు ఏమయ్యాడు చివరికి? తర్వాత ఆ దుప్పటి అలాగే ఎత్తబడింది. ఎవరికి పరిచర్య చేశాడు పేతురు? చెప్పండి, ఎవరికి పరిచర్య చేశాడు? ఆ మాట చెప్తే మంచిది. గలతీ పత్రిక మనము యూదులకు మాత్రమే పరిచర్య చేసావు. రెండవ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, గలతీ 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగో అప్పగింపబడి, అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిన వారు సూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన దేవుడు అన్యజనులకు అపోస్తలుడవుట నాకును సామర్థ్యం. ఇప్పుడు ఎవరండి? కేవలం యూదులకు మాత్రమే పరిచర్య చేయటానికి పేతురు, అన్యజనులకు పరిచర్య చేయటానికి ఆ స్థానం ఎవరికి వచ్చింది? నువ్వు వద్దు అంటే నేను బతిమలాడు దేవుడు. దేవుని పని పరిచర్యలో కూడా నేను ఎందుకు చేయాలి, నేను ఒక్కడనే చేయాలా, లేకపోతే నాకెందుకు అని కొన్నిసార్లు మారం వేస్తాం. మారం వేసామంటే 1-2 సార్లు బతిమలాడతాడు. తర్వాత ఏం చేస్తాడంటే సౌలుతో చెప్తాడు, నీ పరాయి వాడు, నీ పొరుగువాడు నీకంటే ఉత్తముడు మన చేతిలో పెట్టాడు తీసుకెళ్ళి రాజ్యం. ఎవరైనా? దావీదు. అందుకనే దేవుడు చెప్పిన దానికి వద్దు అనేది వద్దు. ఏం చెప్దాం మరి? దేవుని వాక్యంలో అబ్రహాం అన్నాడు, అబ్రహమా అని పిలవంగా ఏమన్నాడు? చిత్తం ప్రభువా నేనున్నా. మోషేని పిలిచాడు, ఆ పొద దగ్గరికి వచ్చినావు, మోషే అని, చిత్తం ప్రభువా నేనున్నాను. ఏ పరిస్థితులు అన్నాడు తెలుసా? మోషే ఏ పరిస్థితులు అని తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు, జీవితం అంతా ఎండిపోయింది, ఆ కర్ర ఎండిపోయింది, ఆయన బ్రతుకు ఎండిపోయింది, ఇక దేవుడు లేడు, ఏమి లేదు అనే స్థితిలోకి తన జీవితం ఎండిపోయింది. అంటే భౌతికపరమైన పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సైతం దేవుడు పిలవగానే మోషే అనగానే ఏమన్నాడు? చిత్తం ప్రభువా. భౌతిక సంబంధమైన పరిస్థితులు ఏది కూడా మన ఆత్మీయతను, భక్తిని, మనలో ఉన్న విశ్వాసాన్ని బయటకు లాగటానికి వీలు లేదు అనేది మోషే అక్కడ చూపిస్తుంది. వద్దు ప్రభువా అని నష్టపోయిన వారు కలరు, చిత్తం ప్రభువా అని ఆశీర్వదించబడిన వారు కలరు. ఈరోజు సంపూర్ణమైన విధేయత. నీకు తెలుసు దేవుడు నీతో ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో, నువ్వు అది చెయ్యటం లేదు. సంపూర్ణమైన విధేయత. రెండవది సత్వరమైన విధేయత. ఎంత త్వరగా విధేయత చూపుతావో అంతగా నువ్వు మేలు పొందుకుంటావు. 16 లక్షలు అప్పు అయ్యేదాకా విధేయత చూపించలే నేను సేవకు రావడానికి. 16 లక్షలు అప్పు అయ్యేదాకా విధేయత చూపించలేదు. అందరిలో చులకనగా మారేదాకా రాలేదు నేను సేవకు రాలేదు. చచ్చే అవకాశం వచ్చేదాకా రాలేదు నేను దేవుని సేవ. విధేయత దూరం చూపించే విధేయత, కానీ దూరం ఎంతకాలం వెయిట్ చేస్తావో అంతకాలం నష్టమే పొందుతావు. అందుకనే చిన్నపాటి విధేయత గొప్పదైన అద్భుతాలని జీవితంలోనికి తీసుకొని వస్తుంది. అందుకని ఏలియా దగ్గర ఇది నేర్చుకుందాం. ఏమన్నాడు ఏలియా? పొమ్మనంగానే పోయాడు. నేను ప్రవక్తని, నా మాటకు రాజులు వింటున్నారు, నేను ఎక్కడుంటే అక్కడుంటే ఇవన్నీ కాదు. పొమ్మన్నాడు, పోయాడు. దాగి ఉండమన్నాడు, దాగి ఉండి. ఈ చిన్నపాటి విధేయత మన జీవితంలో గొప్పదైన ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది. ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మూడవది
ఏలియా జీవితంలో ప్రభావితవంతమైన మనుషుడిగా మార్చబడటానికి గల మూడవ రీజన్ ఏంటి అంటే, ఇందాక మనం చదువుకున్నాం దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు ఆ మాట చదువుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చింది. ఈ మాట చూద్దాం. ఏలియా ఒక ప్రభావితవంతమైన మనుషుడిగా మార్చబడ్డానికి మూడవ రీజన్ ఏంటంటే, అతడు ప్రార్థనాపరుడు. ఎవరంటే ప్రార్థనాపరుడు. ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్తాను, 3 మాటలు చెప్తాను. ఆ 3 మాటలు ఏంటంటే, ప్రార్థన అందరూ చేయగలిగింది. చెప్పండి, ప్రార్థన అందరూ చేయగలిగింది. రెండవది, ప్రార్థన అన్ని సమయాల్లో చేయగలిగింది. ప్రార్థన అన్ని సమయాల్లో చేయగలిగింది. తర్వాత ప్రార్థన అందరూ చేయగలిగింది, అన్ని సమయాల్లో చేయగలిగింది. మూడవది ప్రార్థన వచ్చేసి అన్ని చోట్ల చేయగలిగింది. మూడవది ఏంటిది? అన్ని చోట్ల, అన్ని సమయాల్లో చేయగలిగింది, అన్ని చోట్ల చేయగలిగింది, అందరూ చేయగలిగింది. ప్రార్థన చేయడానికి ఏమైనా స్కాలర్స్ అవసరమా? పిహెచ్డీలు ఏమైనా అవసరమా? ఏం అవసరం లేదు. ప్రార్థన చేయటానికి ఇంకేదన్నా ఒక సమయంలోనే దేవుడు అందుబాటులో ఉంటాడా? అన్ని ప్రార్థన చేయటానికి ఆ ఫలానా స్థలంలోనే వచ్చి ప్రార్థన చేయాలా? కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అందరూ చేయొచ్చు, అన్ని సమయాల్లో చేయొచ్చు, అన్ని స్థలాల్లో చేయొచ్చు. ఇటు ప్రార్థనను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, ఇంకా ఆ పరిచయం ఈ పరిచయం చేస్తాం. నా మట్టుకు నా విషయంలో కూడా ఇది లోటే. ఇంత చేసి కనీసం ప్రార్థన ఎంత సమయం చేస్తున్నాం అనేది బదులు లేదు, సమాధానం లేదు. ఈరోజు మా సంఘం గురించి చెప్తాను వాళ్ళకి, అయ్యా మీరు ప్రార్థన ఎక్కువ చేయండి, ప్రార్థన ఎక్కువ చేయండి. ప్రార్థన చేయరు. 2 మాటలు కూడా ప్రార్థన చేస్తే అయిపోయిందంటారు. ప్రార్థన లేకుండా మనం ఎలా బతుకుతామండి? మన జీవితాల్లో ఎలా ప్రభావితవంతమైన మనుషులంగా మార్చబడతామండి? అదేమంటే ఏమంటాం? నాకు టైం లేదు అంట. టైం లేదని చెప్పొద్దండి, అలా చెప్పడం మంచిది కాదు. నాకు టైం ఇవ్వు ప్రభు అని అడుగుదాం. టైం లేదంటే మన టైం మనమే తగ్గించుకున్నట్టయింది. మన టైము మనమే తగ్గించుకున్నట్టయింది. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ భాగంలో అతడు ఒక మంచి ప్రార్థన చేసే అనుభవం కలిగింది. ఇతడు ఏమని ప్రార్థన చేశాడు? దేవుని వాక్యంలో మనకు తెలుసు. బయలు దేవతలను పూజించేవారు కొందరుంటే, కొందరేమో అటు ఇటుగా ఉండేవాడు కొందరుంటే, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏం చేశాడు? పడిపోయిన ఆ బలిపీఠాన్ని కట్టి ఇశ్రాయేలు దేవునికి ఒక చిన్న ప్రార్థనే చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రార్థన మన జీవితాల్లో ఏం చేస్తుంది అనే ఒక మాట చెప్తాను. లూకాసు వార్త మనం చివరి అధ్యాయాల్లోకి వద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 21:36 తీశారండి అందరూ? లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డుకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన ఏం చేసిద్ది అంటే 2 పనులు అండి ఇక్కడ. 2 పనులు. మొదటి పని ఏంటి మీరు చెప్పండి, చదివారు కదా? 36వ వచనం మీరు ఒకసారి చదివితే మీరు చెప్పగలరు. మొదటి మాట చదవండి. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకోవటం. ప్రార్థన ద్వారా ఏం జరుగుతాయి అంటే జరగబోయేవి తప్పించబడతాయి. అవి నష్టాలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అదేం చేసిద్ది అంటే తప్పించింది. ఇది చేసింది ప్రార్థన. రెండవది ఏం చేసిద్దంటే మనిషి కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగినట్లుగా నిలబెట్టింది. ప్రభు రాకడలో మనం ఎదుర్కొనేంత శక్తి, ధైర్యం, భక్తిని మనకి ఇచ్చింది ప్రార్థన.
ఈ రెండు విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ఏం చేసింది అంటే జరగబోయే వాటిని తప్పించింది. ఎన్నోసార్లు మన జీవితాల్లో కొన్ని సిమ్టమ్స్ తల్లులకి, తండ్రులకి, దైవజనులకి, అందరికీ కూడా గుర్తు వస్తానే ఉంటుంది. కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. అవి తెలిసినా కూడా ఏం చేయమంటే ప్రార్థన చేయి. దేవుడు వాటిని మనకి అట్లా టచ్ చేసినా కానీ మనం ప్రార్థన చేయం. చివరికి జరగరాని నష్టం జరిగిపోయిన తర్వాత ఏమని ఏడుస్తుంది తెలుసా? ఏమని ఏడుస్తుంది? ఇలా అయిద్దని నాకు ఏదో హృదయంలో అనిపించింది, కానీ నేనేం చేయలేదు, ప్రార్థన. ఓ తల్లి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయమ్మా. తండ్రి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఓ బాధ్యత గల సహోదరులారా, సంఘం కోసం, సంఘ క్షేమం కోసం కలిసి ప్రార్థన చేయండి. జరగబోయే వాటన్నిటిని తప్పించుకోండి. భూమి మీద క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనకు చాలా నష్టాలు జరగబోతున్నాయి. బైబిల్ని చేత్తో పట్టుకొని మనం వస్తున్నాం. మన తర్వాత తరం వచ్చిందో రాదో, ఏం జరగబోతుందో, ప్రస్తుతం క్రైస్తవ్యానికి ఏం జరుగుతుందో మన కళ్ళకు తెలుసు. ఇన్ని తెలిసినా అయ్యో అయ్యో అంటామే కానీ కనీసం వాటి విషయమై విలపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దాఖలాలు మనకున్నాయా? సిగ్గుతో తలదించుకోవటం తప్పితే మనం ఏం చేయగలుగుతున్నాం? మనకు ఒక విషయం తెలిసినప్పుడు అది ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా ప్రభు నామమును బట్టి మనం ప్రార్థన చేయి. మనం చేయగలిగింది ప్రార్థన. ఇలాంటి ప్రార్థనా పరులంగా ఉండాలి. తప్పించుకునే వారంగా అవుతాం. మన బిడ్డలను తప్పిస్తాం. ఈరోజు యవన బిడ్డలని సాతాను ఎంతగా లాగేస్తుందో, ఎంత మోసం చేస్తుందో. ప్రాముఖ్యంగా క్రైస్తవ యవనస్తుల్ని, క్రైస్తవ యవన బిడ్డలని ఎంత మోసం చేసి లాగేస్తుందో, ఎంత నష్టపరుస్తుందో. చివరికి ఆ పిల్లలు చేసిన పనులను బట్టి డైలీగా మందిరానికి వచ్చి ఆ తల్లిదండ్రులు సైతం మందిరాలకు దూరం అయిపోయారు. ఓ సోదరుడా, సోదరి, ఇలాంటివి రాకముందే మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన తప్పించింది, ప్రార్థన నిలబెట్టింది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఆనాడు ఏలియా చేసిన ఈ ప్రార్థన 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. తర్వాత వర్షం కురిసినప్పుడు ఏమైందంట? ఆకాశము వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమునిచ్చింది. వర్షము, నీరు అది వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటే, భూమి యొక్క ఫలము ఆత్మల సంపాదన జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం వారు ఇలాంటి ప్రార్థన మరలా ఆరంభిస్తే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆకాశం వర్షం ఇచ్చింది. అంటే దేవుని స్పష్టమైన, దేవుని వాక్యం, సమృద్ధి అయిన వాక్యం మీలో ధారాళంగా పోయబడుతుంది. వాక్యం కోసమైన ఆతురత, ఆసక్తి, ఆపేక్ష మీ హృదయాల్లో కలిగిద్ది. మీరు వాక్యాన్ని అధికంగా చదువుతారు, వాక్యాన్ని నేర్చుకుంటారు. ఇటు వాక్యం ద్వారా మీరు జీవిస్తే మనల్ని బట్టి ఏమవుతారు? అనేకులు రక్షణ పొందుతారు. సువార్త ప్రకటన అనేది 2 రకాలు. బహిరంగంగా సువార్త చేయటం, రెండవది ఈ వాక్యం అనే శరీరం ధరించుకొని ప్రజల్లోకి వెళ్ళటం. ఒకవేళ కొన్నిసార్లు ఈ సువార్త ప్రకటన అయినా కొన్ని ఆటంకాలు వస్తాయేమో, కానీ వాక్యాన్ని శరీరంగా ధరించుకుని మనుషుడు వెళ్తుంటే అన్యుడు సైతం ఏమవుతాడు? సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకో తెలుసా? ఇతడు బైబిల్ ప్రకారం నడిచే మనుషుడయ్యా, ఇతడు నడుస్తున్న బైబిల్ అయ్యా. అపోస్తలుడైన పౌలు ఒక సంఘం గురించి అనేకులు చదువుకొనిచున్న మా పత్రికలు మీరే కాదా? ప్రభు రాకడ దినంలో మా అతిశయం, మా ఆనందం, మా కిరీటం మీరే కాదా? ఈరోజు వాక్యానుసారంగా ఎందుకు ప్రవర్తించలేకపోతున్నామంటే, మొట్టమొదటిది వాక్యం అర్థం కాకనేనండి, ఇంకొకటి కాదు. వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ ఉంది మనందరికీ, కానీ ఎందుకు బ్రతకలేకపోతున్నామంటే వాక్యము చదవటం లేదు, వాక్యమును అర్థం చేసుకోవటం లేదు, వాక్యానికి లోబడట్లేదు. ఈ 3 పనులు నువ్వు చేయగలిగితే, ప్రతి వేకువనే లేచి మోకరించి బైబిల్ చదవగలిగితే, ఆ దయగల దేవుడు తాను నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు మాట్లాడతాడు, నీకు చెప్తాడు, ఆశ పుట్టిస్తాడు. ఒక దైవజనుడు కొత్తగా ఎష్కోలుకి సేవకు వచ్చాడు. ఎష్కోలుకి సేవకు వస్తే నేను 24-25 సంవత్సరాలప్పుడు సేవకి వెళ్ళాను. ఆయన 50 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చాడు. ఆయన నన్ను ఒక ప్రశ్న వేశాడు. కొద్ది నెలలే ట్రైనింగ్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, అసలు ఆ వయసులో సేవకి వెళ్ళాలని నీకు ఎంత అనిపించింది? ఈ ప్రశ్న 2-3 సార్లు వేశాడు.
ఎట్లా వేసిందంటే వాక్యం. దేవుని వాక్యాన్ని బాగా చదువు. దేవుని వాక్యాన్ని బాగా చదువు. మీ అందరికి కూడా మనవి చేస్తుంది. ఆకాశం వర్షం ఇచ్చిద్ది ఈ వాక్యం. ఈ వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే అనేకులు ఆత్మలు సంపాదించబడతాయి. ఇది పట్టదు ఇంకా అన్నా, ఇది పట్టదు ఇంకా. అనేక ఆత్మలు రక్షించబడతాయి, ఆత్మలు సంపాదించబడతాయి. దేవుని కోసం మనం నిలబడే వారంగా ఉంటాం. ఇట్టి ప్రార్థన మనం చేద్దాం. ఇట్టి ప్రార్థన మనం చేద్దాం. ఇంకా చాలా భాగాలు ఉన్నాయి, అయితే నేను ఇంకా వాటి జోలికి వెళ్ళలేదు. నేను ఎంతటితోటి ముగిస్తున్నాను. అయితే ఆ వాటిని గురించి ఒక్కొక్క మాట చెప్తాను. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఒకటి, దేవుని సన్నిధిలో దేవుని వాడుగా, దేవుని సేవించేవాడుగా ఏలియా ఉన్నాడు. అలాగ నువ్వుంటే నీవు కూడా మనిషివైన ప్రభావితవంతమైన మనిషిగా మార్చబడగలుగుతావు. రెండో మాట ఏం చెప్పాను? దేవునికి సంపూర్ణమైన విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ప్రభావితవంతమైన మనుషుడిగా మార్చుతాడు. మూడవది, ప్రార్థనాపరుడైన మనుష్యుడు. అది నాలుగవ భాగం ఉంది. ఆయన 18వ అధ్యాయాన్ని అక్కడికి వెళ్ళి ప్రకటన చేశాడంట. ఇశ్రాయేలారా రండి అని ప్రకటన చేశాడు. ప్రకటన అనేది సువార్త ప్రకటన గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి సువార్త ప్రకటనలు చేద్దాం. దేవుడు అలాగ మనకు సహాయం చేస్తాడు. 5వ మాట చెప్తున్నాను. ఓబేదు దగ్గరికి వెళ్ళి నేను వచ్చానులయ్యా అంటే ఓబేదు అంటాడు, అయ్యా నువ్వు వచ్చినా నువ్వు ఇక్కడ ఉంటావు, కాసేపట్లో దేవుని ఆత్మని ఎత్తుకొని పోద్ది. అంటే ఈ మనుషుడు ఏలియా అనే మనుషుడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడంట? దేవుని ఆత్మ చేత నింపబడిన మనుషుడు, దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండిన మనుషుడు. కాబట్టి ఈ 5వదిగా ఈ అనుభవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వార్థ ప్రకటించే వారంగా, ఆ తర్వాత 5వదిగా ఆత్మచేత నింపబడిన అనుభవం. ఇంకో మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు ఆ మాట. వీళ్ళందరూ ఇట్లా ఉంటే నేను ఒక్కడిని దేవుని కొరకు ఎలా ఉన్నాను? మీరు చెప్పండి, మీకు తెలుసు. రోషం కలిగిన వాడిగా ఉన్నాను. రోషం అంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఏమని, నీకు రోషం లేదా, మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా? ఎవరంటారు తెలుసు ఈ మాటలో? ఆడవాళ్ళు అంటారు భర్తల్ని. మీరేమనుకోమాకండి. రోషం, రోషం ఏ విషయంలోనే రోషం అంటే అర్థం ఏంటంటే ఆసక్తి. ఏంటిదండి? ఆసక్తి. భౌతిక సంబంధంగా ఎన్ని భౌతిక విషయాల్లో రోషం ఉండిద్ది. చిన్న మాట జస్ట్ ఇలా తోకను టచ్ చేసామంటే చాలు, ఇంత ఎత్తులేసి నుంచింది దోసపోము, అలాగ నుంచుంటాం. అదిగా ఆ రోషం అవసరం లేదు. ఆ రోషం లోకంలో ఉన్నప్పుడు సరిపోయింది, అయిపోయింది, చాలు. ఇప్పుడు ఏ రోషం కావాలంటే దేవుని కొరకైనా నిలబడే రోషం, అంటే ఆసక్తి కావాలి. దేవుని కొరకైన ఆసక్తి. పౌలు అదే చెప్పాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయమైన తీవ్రత గలవారి ప్రభువుని. 5 రకాల విషయాల్లో ఆసక్తి అవసరం. బెరయా సంఘం ఆసక్తితో వాక్యాన్ని విని దాన్ని ఉందా లేదా అన్నట్టుగా. రెండవది, ప్రార్థన విషయంలో ఆసక్తి అవసరం. అలాగ చేశాడు ఏలియా. సువార్త ప్రకటన విషయంలో ఆసక్తి అవసరం. ఆత్మీయంగా జీవించే విషయంలో ఆసక్తి అవసరం. ప్రభు కొరకు సేవించే విషయంలో, ప్రభు సేవ విషయంలో ఆసక్తి అవసరం. ఈ మాటలన్నీ కూడా ప్రభు దీవించింది. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఏలియా మన వంటి మనుషుడే, మన వంటి మనుషుడే. ఆయన ఏం చేస్తూ వచ్చాడు?